హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మై వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో డే 41. ప్రజెంట్ మై వెయిట్ లాస్ 76. సో ఐ లాస్ట్ ఆల్మోస్ట్ 10 kgs. ఎంత 41 డేస్కి 10 kgs తగ్గానండి. సో ఒకేసారి తగ్గిన కష్టమే, సో మరీ స్లోగా తగ్గిన కష్టమే. సో 41 డేస్ అంటే 1 month, ఇంకొంచెం 10 days ఎక్కువ. సో ఆల్మోస్ట్ నేను 10 kgs దాకా వెయిట్ లాస్ అయ్యాను. సో ఐఎమ్ సో హ్యాపీ. నా గోల్ని నేను డెఫినెట్గా రీచ్ అవుతానని నాకు నమ్మకం అయితే బాగా వచ్చింది. సో నేనైతే డెఫినెట్గా ఇంకొక అట్లీస్ట్ ఒక 10 to 15 kgs అయినా నేను వెయిట్ లాస్ అవ్వాలి. సో డెఫినెట్గా నా గోల్ని నేను రీచ్ అవుతాను. ఈరోజు అయితే మార్నింగ్ లేచిన తర్వాత చాలా కోల్డ్గా అనిపించింది, గొంతంతా కోల్డ్ అండ్ కఫ్ అనిపించింది. సో ఇలాగ నేనేం చేస్తానంటే ఎర్లీ మార్నింగ్ అల్లం వాటర్ తాగుతాను కదా, అలాగే మార్నింగ్ లేచేసి అల్లం వాటర్ పెట్టేసుకున్నాను. ఎందుకంటే అది మన ఏదన్నా గొంతులో బాగోపోయినా కొంచెం కోల్డ్ కఫ్గా ఉన్నా సరే ఇలా చేసుకొని తాగటం వల్ల అది వెంటనే రిలీఫ్ వచ్చేస్తుంది. ఏం లేదు, చాలా సింపుల్. దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవచ్చు, రోజుకు ఒక టైప్ వేసుకోవచ్చు అండి. ఈరోజు నేనేం చేశానంటే ఓన్లీ అల్లం వాటరే వేసుకున్నాను. కొంచెం బాగా మరిగించి వాటర్లో అల్లాన్ని బాగా దంచేసి కొంచెం ఆ అల్లాన్ని దాంట్లో వేసేయటమే. కొంచెం బాగా దాంట్లో ఉడికిన తర్వాత ఆ వాటర్ని విడిగా తీసుకొని కొంచెం కొంచెం సిప్ చేసుకుంటూ తాగేసేయచ్చు. ఒకేసారి తాగినా కష్టమే, ఎందుకంటే కడుపులో ఎర్లీ మార్నింగ్ కదా. సో ఎర్లీ మార్నింగ్ కొంచెం కొంచెం తాగితేనే బెటర్, లేదంటే కడుపులో మంట వచ్చేస్తుంది. సో కొంచెం కొంచెం తాగండి. ఇది ఈరోజు నా మార్నింగ్ స్టార్టింగ్. అసలు చాలా కోల్డ్ అనిపించింది ఈరోజు లేచిన వెంటనే. సో ఇలా తాగిన 10 to 15 minutes తర్వాత మళ్ళీ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగేసేయండి. మార్నింగ్ లెమన్ వాటర్ నేను ఈరోజు ఏం తీసుకోలేదు, ఎందుకంటే అసలే కొంచెం కోల్డ్గా అనిపించింది కదా అని. దాంట్లో లెమన్ తీసుకోవచ్చు, లేదు కొంచెం హనీ, ఒక స్పూన్ హనీ వేసుకోవచ్చు. ఏదైనా క్యాలరీస్ కౌంట్ కాబట్టి, సో హనీలో కొంచెం ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి అది తీసుకోకుండా ఉంటేనే బెటర్. అండ్ ఈరోజు ఒక కొత్త వంటకం కూడా ట్రై చేస్తున్నాను. ఏం లేదు, ఆనియన్స్ బదులు ఉల్లికాడలు తీసేసుకుంటున్నాను నేను. క్యాప్సికమ్, ఉల్లికాడలు అండ్ కొంచెం పన్నీర్. సో ఈ 3 కలిపి చేసేస్తున్నాను నా ఓన్ స్టైలు. మీరు ఏదన్నా ట్రై చేస్తే బాగోపోతే మాత్రం నన్ను తిట్టుకోవద్దు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ చపాతీలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది, టేస్ట్గా కూడా చాలా బాగుంటుంది. సో యాక్చువల్లీ నా గోల్ని నేను త్వరగా రీచ్ అవుతానని నాకు అనిపించేస్తుంది. ఎందుకంటే మనం ఎంత స్ట్రిక్ట్గా చేస్తామో మన గోల్ని అంత త్వరగా రీచ్ అవ్వచ్చు. సో అందుకనే ఇప్పుడు వీడియోస్ చూసుకుంటున్నా డే 1 నుంచి డే 41 దాకా నేను ఎలా ఉన్నాను, స్టార్టింగ్ ఎలా వర్కౌట్స్ చేశాను, ఏమేం చేశాను అని ఇప్పటికీ చూసుకుంటానే ఉంటాను. సో దానికి దీనికి డిఫరెన్స్ చాలా ఈజీగా తెలిసిపోతుంది. కొంచెం వీడియోస్ చూసుకున్నా బాగుంటుంది కదా. సో అమ్మో ఇప్పుడు ఇంత వెయిట్ ఉన్నానని, ఇప్పుడు సో కొంచెం వెయిట్ లాస్ అయ్యాను అని ఈజీగా తెలుస్తుంది. వాయిస్ కూడా ఇంకా అస్సలు బాగాలేదండి, ఇంకా కొంచెం లైట్గా కోల్డ్ ఉంది. సో అందుకని వాయిస్ రికార్డింగ్ కూడా నేను చాలా ఫాస్ట్గా ఇచ్చేస్తున్నాను. సో నేను నా వీడియోస్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మేము లిఫ్ట్ చేస్తున్న వెయిట్స్ మీకు కూడా తెలియాలి కదా మరి. సో అందుకనే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఈ వీడియోలో నేనేం చేశానంటే స్టార్టింగ్ ఒక వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ చేసాము, అండ్ నెక్స్ట్ దాని తర్వాత వీడియో ఇంకొకటి వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేస్తున్నది, 2 పెట్టాను అనమాట. సో అందుకనే స్కిప్ చేయకుండా చూడండి. నా ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోకి వస్తే నాకు ఒక డౌట్, అసలు వెయిట్ లాస్ అవ్వడానికి మనకేమన్నా డ్రింక్స్ ఉన్నాయా? అంటే ఏమన్నా యాక్టివిటీ చెయ్యకుండా జస్ట్ ఈ పౌడర్ తాగితే వెయిట్ లాస్ అయిపోతాం అనే టీస్ కానీ పౌడర్స్ కానీ ఉన్నాయా? మీకు ఏమన్నా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే అట్లాంటి డ్రింక్స్ ఉన్నాయి, అట్లాంటి పౌడర్స్ ఉన్నాయని నాకు ఐడియా లేదు. సో మీకు కనుక తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నాకు తెలిసిందైతే ఒక్కటి చెప్తాను. ఈ వెయిట్ లాస్ జర్నీలో చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే లైఫ్ స్టైల్ని ఏం చేంజ్ చేసుకోకుండా ఇది తాగితే తగ్గిపోతాము,
అది తాగితే తగ్గిపోతాం, ఈ పౌడర్ కలుపుకొని వాటర్లో కానీ దేంట్లో అన్నా మిక్స్ చేసుకుంటే సో ఇది తాగితే వెయిట్ లాస్ అయిపోతాం అని షార్ట్ టర్మ్స్ పద్ధతిని చాలా ఈజీగా అలవాటు చేసేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, మనం ఎంత షార్ట్ టర్మ్లో మన గోల్ని మనం రీచ్ అవుతామో సో డెఫినెట్గా మళ్ళీ వెంటనే అంత వెయిట్ మనం మళ్ళీ పుటాన్ అయిపోతాం. షార్ట్ టర్మ్లో గోల్ని రీచ్ అవ్వాలి అని ట్రై చేస్తూ చాలామంది ఏం చేస్తారంటే ఈ పౌడర్ తీసేసుకోండి వెయిట్ లాస్ అయిపోతాం, ఈ టీ తాగండి డెఫినెట్గా వెయిట్ లాస్ అయిపోతాం అని అంటారు. కానీ అట్లాంటి డ్రింక్స్ కానీ పౌడర్స్ కానీ ఏమీ ఉండవు. సో షార్ట్ టర్మ్లో ఈజీ వేలో తగ్గాలని ట్రై చేస్తున్నా అసలు అనవసరం. ఎందుకంటే మజిల్ లాస్ అయిపోతారు ఫస్ట్, ఆ మెటబాలిజం తగ్గిపోతుంది. ఇప్పుడు వద్దు ఇంకా కొన్ని రోజులు ఈ పౌడర్స్ తాగకుండా కొంచెం ఆఫ్ చేద్దాం అని ఎప్పుడైతే వాళ్ళు ఆపేస్తారో మళ్ళీ వెంటనే లావ్ అయిపోతారు. ఇప్పుడు ఉన్నదానికన్నా డబల్ ట్రిపుల్ ఎక్కువ అయిపోతారు అనమాట. ఇప్పుడు 10 kgs వెయిట్ లాస్ అయ్యామనుకోండి, 15 kgs ఆర్ 20 kgs మొత్తానికే పెరిగిపోతారు. ఇప్పుడు సరే మీరు అన్న ప్రకారమే ఒక ప్రోడక్ట్ ఉంది అనుకుందాం, ఆ ప్రోడక్ట్ మనం తీసుకుంటున్నాం, వెయిట్ లాస్ అయిపోయాము. సో ఆ ప్రోడక్ట్ ఇప్పుడు ఆపేస్తే మళ్ళీ వెంటనే వెయిట్ గెయిన్ అయిపోతాంగా. అలా అని ఆ పౌడర్ని మనం లైఫ్ లాంగ్గా తీసుకుంటూ ఉండలేం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదన్నా ఒక టీ ఉంది, ఆ టీ తాగుతుంటే నేను వెయిట్ లాస్ అయిపోతాను అన్న వాళ్ళకి ఇప్పుడు ఆ టీ ఎంతకాలం తాగలం, వెయిట్ లాస్ అయినంత వరకే తాగలం. సో లైఫ్ లాంగ్ ఆ టీని కంటిన్యూ చేయాలి అంటే అసలు ముందు మన హెల్త్ ఖరాబ్ అయిపోతుంది, మనం అంత యాక్టివ్గా కూడా ఉండలేం. సో అలాంటి ప్రోడక్ట్స్ ఏమన్నా ఉన్నాయన్న ఆలోచన కానీ, పక్కన వాళ్ళు చెప్పారు ఒకసారి ట్రై చేద్దాం అన్న ఆలోచన కానీ తీసేయండి. అలాంటివి ఏమీ ఉండవు. సో లైఫ్ స్టైల్ని కొద్దిగా చేంజ్ చేసుకొని హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయండి. ఎంత ఈజీగా వచ్చేస్తుంది మనకి. సో ఈజీగా ఇప్పుడు ఇలా ట్రై చేస్తే మనం వెంటనే వెయిట్ లాస్ అయిపోతాం అని అనుకున్న ఈజీ వేలు మాత్రం అస్సలు నమ్మొద్దు. అది ఎప్పటికీ షార్ట్ టర్మ్గానే ఉంటుంది కానీ లైఫ్ లాంగ్ గోల్గా అది అసలు ట్రై కూడా చేయలేము. అసలు ముందు మనం యాక్టివ్గా ఉంటేనే కదా మనం వెయిట్ లాస్ ట్రై చేయగలం ఏదైనా. అలా కాకుండా షార్ట్ టర్మ్లో వచ్చేస్తుంది, నేను వెయిట్ లాస్ అయిపోతే ఈజీ అయిపోతుంది, అదంతా వేస్ట్. సో స్టే ఫిట్ అండ్ స్టే స్ట్రాంగ్, బీ హెల్దీ. అది ఖచ్చితంగా మీరు మీరు ఏదైతే చూస్తూ ఉంటారో ఒక ఫ్రిడ్జ్ మీద కానీ మీరు పడుకునే బెడ్రూమ్లో కానీ ఒక పెద్దగా రాసి పెట్టుకొని ట్రై చేయండి. నేను ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలి. ఆ గోల్ మీదే ట్రై చేశారంటే డెఫినెట్గా వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ లాస్ అవ్వడం అంటే అదొక పెద్ద కష్టమేం కాదండి. మనం కొంచెం ట్రై చేసి మన మైండ్ని మన కంట్రోల్లో ఎప్పుడైతే ఉంచుకుంటామో డెఫినెట్గా మన లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోతుంది. హెల్దీ హ్యాబిట్స్ వస్తాయి, డీసెన్సీ వస్తుంది. సో ఇవన్నీ వస్తాయి. సో కొంచెం హెల్దీగా ట్రై చేయండి, అసలు చాలా చేంజెస్ కనిపిస్తాయి మీలో. అందుకనే నేను ప్రతి ఒక్క వీడియోలో ఏం చెప్తానంటే షార్ట్ టర్మ్ నమ్మద్దు, హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వండి, చాలా యూజ్ ఉంటుంది. క్లినిక్స్ అని ఇవని ఆ డైట్ అని ఈ డైట్ అని ఇన్ని ఫాలో అవద్దు. ఏ డాక్టర్ అయినా సరే, ఏ డైట్ వాళ్ళైనా చెప్పేది ఒక్కటే ప్రాసెస్ చెప్తారు. మీ ఫుడ్లో అన్నీ ఉండేలాగా చూసుకోండి. లైక్ ప్రోటీన్ ఉండాలి, కార్బ్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి. సో ఇవి కనుక ఏ డాక్టర్ అయినా అవే చెప్తారు. ఇవి కాకుండా ఇంకేమన్నా కొత్తగా చెప్పారు అంటే నాకు చెప్పండి. నేను డెఫినెట్గా అసలు ఈ వీడియోస్ కాదు కదా ఇలా ట్రై చేయడం కూడా మానేస్తాను. ఎవరు చెప్పినా ఒక ప్లేట్ ఆఫ్ మీల్లో ఇవన్నీ ఉండాలనే చెప్తారు. సో ఇవన్నీ మనకి తెలుస్తాయి. హెల్దీ వేలో వెళ్ళేటప్పుడు మనం ఏం తింటుంటే ఎలా ఉంటే వెయిట్ లాస్ అవ్వగలం, సో ఏం తింటే బెటరు అన్న ఆలోచన ఈజీగా వెంటనే వచ్చేస్తుంది. కాబట్టి సో మనం ట్రై చేసేదే మంచిది.
అంతేకాని ఆ పౌడర్స్ నమ్ముకుంటాం, ఈ పౌడర్స్ నమ్ముకుంటే తగ్గిపోతాం, ఇలాంటి అసలు ఏమీ ఉండవు. మనకి అసలు ఏమీ అది యూజ్ కూడా ఉండదు. ఈరోజు నా మీల్లో ప్రోటీన్ ఉంది, బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ ఉంది, అండ్ కార్బ్స్ ఉన్నాయి, అండ్ అగైన్ ఫైబర్ కూడా ఉంది. సో ఇలాగే అంటే ఇప్పుడు నేను చేసిన ఫుడ్డే మీరు ఖచ్చితంగా డెఫినెట్గా అదే తినండి వెయిట్ లాస్ అయిపోతారు అని నేను ఏ వీడియోలో చెప్పలేదు. సో నేను ఇది ఫాలో అవుతున్నాను, నా ఓన్గా నేను ఇది ఫాలో అవుతున్నాను. కాబట్టి మీరు కూడా ఒకటి పెట్టుకోండి. లైక్ ఇప్పుడు నేను ఈరోజు ఇది తింటున్నాను అని ఇన్ఫర్మేషన్ ఒక నోట్బుక్లో నోట్ చేసుకున్నారనుకోండి. సో మీకు ఈరోజు నేను ఏం తిన్నాను అన్న ఐడియా మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఈరోజు నా ఫుడ్లో నేను ప్రోటీన్ తిన్నానా, కార్బ్స్ తిన్నానా, ఇవన్నీ ఒక నోట్ చేసుకొని పెట్టుకోవటం వల్ల సో ఓకే ఈరోజు నేను ఇవన్నీ తిన్నాను, లేదు ఎక్కడన్నా చీట్ జరిగిందా అన్న విషయం కూడా ఈజీగా తెలిసిపోతుంది. సో ఈరోజు ఒక 200-300 గ్రామ్స్ ఎక్కువ తిన్నామనుకోండి, నెక్స్ట్ డేకి అది చేంజ్ చేసుకోవచ్చు. నిన్న ఎక్కువ తిన్నాం కాబట్టి ఈరోజు కొంచెం తక్కువ తిని కొంచెం ఒక 2 ఎక్సర్సైజ్ ఎక్కువ చేసామనుకోండి, మనం తిన్న క్యాలరీస్కి న్యాయం చేసినట్టు ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మనం వెయిట్ లాస్ కూడా అవ్వడానికి ఇంకొంచెం ఈజీ ఉంటుంది. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అసలు సూపర్గా ఉంది. నేను ఇది కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను. అంతకుముందు మామూలుగా ఎగ్ ఏం లేకుండా ఓన్లీ వెజిటేబుల్స్తో శాండ్విచ్ చేసుకొని తిన్నాను. ఈరోజు ఏంటంటే కొంచెం ఎగ్ వేసుకున్నాను. ఎగ్లో కూడా నేను ఎక్కువ ఏం మిక్స్ చేయలేదు, ఓన్లీ కొంచెం పింక్ సాల్ట్ అండ్ కొంచెం లీఫ్ వెజిటేబుల్స్ యాడ్ చేశాను. సో మనం స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది, అమ్మో ఏంటి ఇప్పుడు ఈ పచ్చి కూరగాయలు, పచ్చి జ్యూస్లు ఇవి తాగాలా, ఇవి తినాలా, మంచిగా ఏదన్నా వేరేది ఏదన్నా ఉంటే వెయిట్ లాస్ అయిపోతాం కదా అన్న ఆలోచన వస్తుంది. 1 మంత్ ట్రై చేయండి, నెక్స్ట్ మంత్కి డెఫినెట్గా మీకు అలవాటు అయిపోతుంది. ఇదే హెల్దీ ఫుడ్ అనుకొని మీరు మీ ఇంట్లో కూడా అందరికీ ఇవే చేసుకొని పెడతారనమాట. సో ఇప్పుడు యాక్చువల్లీ ఏమవుతుందంటే మా హస్బెండ్కి, పాపకి ఒకటి అవుతుంది, నాకు ఒకటి అవుతుంది. ఫుడ్ ఏదైనా సరే డిఫరెంట్ ఫుడ్ అయిపోతుంది. సో అయినా సరే నేను నా ఓపిక చేసుకొని వాళ్ళకు ఒక రకం చేస్తున్నాను, నా ఫుడ్ వేరు డైట్ ఫుడ్ నేను విడిగా చేసుకుంటున్నాను అనమాట. అది కొంచెం టఫ్ అనిపిస్తుంది. ఇప్పుడు కొంతమంది అందరూ జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉండరు, లేదు అందరూ బయటకు వెళ్ళి ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు అందరూ ఉండరు. సో ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు నిద్ర లేవక ముందే ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ మీరు చేయాలి అని అనుకుంటే సో పొద్దున్నే చేసేసుకోవచ్చు. వాళ్ళు లెగవక ముందే చేసుకోవటం వల్ల మీకు కొంచెం టైం సేవ్ అవుతుంది. మీ హెల్త్ మీద కూడా మీకు కాన్సన్ట్రేషన్ కొంచెం ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. నేను పాప పుట్టిన ఒక 2 years దాకా కంప్లీట్గా ఏం చేయలేకపోయాను. మార్నింగ్ లెగవాలని ఎంత ట్రై చేసినా నాకు అస్సలు లేచేదాన్ని కాదు, అసలు కుదిరేది కూడా కాదు. సో అలా నేను చేసే మిస్టేక్ మీరు చేయొద్దనే చెప్తున్నాను. నేను కొంచెం ఓపిక చేసుకొని ఫిజికల్ యాక్టివిటీ ట్రై చేస్తూ కొంచెం డైట్ కనుక ట్రై చేశారు అంటే మీ వెయిట్ లాస్ డెఫినెట్గా అవుతారు. ఈరోజు మేము బ్యాక్ వర్కౌట్ చేసాము. మేము చేసినంతసేపు పాప ఏం చేస్తుందంటే మమ్మీ నేను చేస్తాను, నేను ఏదో ఒకటి చేస్తాను అంటూ ఉంటుంది. లేదు అంటే నేను చేసినంతసేపు నా చుట్టూ తిరుగుతూనే ఉంటుందండి. తను స్కూల్కి వెళ్ళేదాకా కొంచెం ఇబ్బంది, ఎందుకంటే ఇప్పుడు 1 or 2 months తను స్కూల్ పంపించడానికి కూడా ట్రై చేయలేను నేను, ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తాయి. సో డెఫినెట్గా తను నాతో ఉంటేనే బెటరు. ఇలా చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, ఎక్కడ వెయిట్స్ తన మీద పడతాయో అని చెప్పి నేను చూసుకుంటూ తనకు కూడా లైట్గా కొన్ని స్ట్రెచ్చింగ్స్ చేపిస్తూ సో తనకు కూడా అలవాటు అవ్వాలన్న ఉద్దేశంతో ట్రై చేస్తూ ఉంటాను నేను. ఈరోజు బ్యాక్ వర్కౌట్ చేసాం అండ్ కొంచెం కార్డియో ఎక్కువగానే చేసాం. వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేసాం కాబట్టి నేను నా ఫుడ్లో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉండేలాగా చూసుకున్నాను నేను. మీరు కూడా అంటే జిమ్ చేసే వాళ్ళనే కాదు, ఇంట్లో ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు అయితే కొంచెం ఫుడ్ని కొంచెం లైట్గా చేంజ్ చేసుకొని ప్రోటీన్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే మీ హెల్త్కి కూడా చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్ అనేది.
చాలామంది ఏమంటారంటే, ఎందుకు జిమ్ చేసే వాళ్ళందరూ ప్రోటీన్ అనేది ప్రోటీన్ మీదే పడతారు అని అంటారు. కానీ జిమ్ చేసినా చెయ్యకపోయినా ఇంట్లో యాక్టివిటీస్, ఇంట్లో వర్కౌట్స్ చేసే వాళ్ళైనా సరే వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే ప్రోటీనే. ప్రోటీన్ ప్రతి పర్సన్కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వర్కౌట్స్ చేసినా చేయకపోయినా ప్రోటీన్ అనేది ప్రతి మనిషికి అది నీడ్. సో డెఫినెట్గా ప్రోటీన్ అనేది బాడీకి ఇంపార్టెంట్. వాటితో పాటు మిగిలినవి కూడా ఇంపార్టెంట్. సో ఏదైనా సరే అన్నీ తినటం వల్ల హెల్త్కి మంచిది, స్కిన్కి, హెయిర్కి అన్నిటికీ మంచిదే అండి. ఈ మధ్య ఏం చేస్తున్నానంటే ఒక 2 to 3 days నుంచి కొంచెం ఎడిటింగ్ చెయ్యాలి వీడియోస్. రోజు అంటే డైలీ వర్కౌట్స్ చేస్తూనే ఉంటాం, డైలీ ఒక వీడియో ఎడిటింగ్కి వస్తూనే ఉంటుంది, ఎడిటింగ్ చేయాలి కదా. సో నాకేంటంటే ప్రాపర్ స్లీప్ ఉండట్లేదు. నాకు మరి 5 to 6 అవర్సే వస్తుంది స్లీప్కి. మార్నింగ్ మళ్ళీ వెంటనే లెగవాలి, రెడీ అవ్వాలి, ఫుడ్ ప్రిపేర్ చేయాలి, నెక్స్ట్ వెంటనే వచ్చేసి నేను మళ్ళీ జిమ్కి వెళ్ళాలి అన్న ఫాస్ట్నెస్లో అసలు స్లీప్ ఉండట్లేదు. స్లీప్ లేకపోతే నెక్స్ట్ డేకి ఏమవుతుందంటే మనం అసలు యాక్టివ్గా ఉండలేం. అది జిమ్లో అయినా సరే, ఇంట్లో అయినా సరే అస్సలు యాక్టివ్గా ఉండలేము. సో ప్రాపర్ స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉంటాను. అది ఈరోజు నేను ఇంకా ట్రై చేయటం వల్ల నాకు ఇంకా అర్థమవుతుంది. సో లేదు అట్లా కాదు. సో నేను డెఫినెట్గా పడుకోవాలి. 7 hours or 8 hours డెఫినెట్గా స్లీప్ ఇంపార్టెంట్ మనకి. అందరు ఏం చేస్తారంటే డైట్ చేస్తున్నాం కదా, ఫుడ్ బాగా తింటున్నాను, జిమ్ చేస్తున్నాను, ఫిజికల్ యాక్టివిటీ ఉంది, ఏం పర్లేదని అనుకుంటారు. కాదు, స్లీప్ కూడా ఇంపార్టెంటే. నేను ఇప్పుడు రియలైజ్ అయ్యాను కాబట్టి సో డెఫినెట్గా నేను 10 కల్లా పడుకోవడానికే ట్రై చేస్తున్నాను. అండ్ జిమ్ అంతా అయిపోయాక అసలు చూసారా, జిమ్ మొత్తం అయిపోయేసరికి మా ఫేస్లు ఎట్లా అయిపోతాయి అంటే వాడిపోతాయి. అందులోని ఈరోజు హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసాము, చాలా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసాం. ఆల్మోస్ట్ 2 hours దాకా ఈరోజు జిమ్ చేసాం అనమాట. ట్రైనర్ మమ్మల్ని త్వరగా వదలరు, మీరు చేయండి ఇంకా చేయండి అంటూ ఉంటారు. సో ఒక వేరియేషన్ తర్వాత ఒక వేరియేషన్, మీరు తగ్గాలి అని అనుకుంటే మీరు చేయాల్సిందే అని అన్నారు. సో అందుకని కంప్లీట్ వేరియేషన్స్ చేసే మేము జిమ్లో నుంచి బయటకు వచ్చాం. ఈ వీడియో కానీ నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఏదన్నా చిన్న మిస్టేక్స్ ఏదన్నా చేస్తున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి. నాకు కూడా ఈజీగా నేను ఏం చేంజ్ చేయాలనుకుంటున్నాను ఏంటి అనేది నాకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. సో ఈరోజు నా వీడియో ఇది అండి, కంప్లీట్ Day 41. సో థ్యాంక్ యూ. ఈరోజు లంచ్లో చపాతీ అండ్ పన్నీర్ కర్రీ.